మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? పరిహారాలు చెప్పండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మేషరాశికి 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం, మేషరాశికి వ్యయస్థానంలో శని యొక్క సంచారం, లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే శుభ ఫలితాలను మీరు చూశారో ఈ సంవత్సరం నుంచి మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏలినాటి శని మేషరాశికి మీనరాశిలోకి శని ప్రవేశించడం, ఈ ఏలినాటి శని ప్రారంభం అవడం చేత మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ పనుల్లో అయినా సరే రాజకీయ ఒత్తిళ్ళు, తర్వాత పనులు చేసేటప్పుడు అలసట, ఆలస్యం వంటివి ఏర్పడడం స్పష్టంగా కనపడతాయి. అందువల్ల మేషరాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చేసే ప్రతి పనినందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఏర్పడతాయి, కానీ మీరు మీ యొక్క తెలివితేటలతో కృషితో వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మార్పులు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం గురుబలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ స్థితి మేషరాశికి ఉంది. ఇంకా మేషరాశికి విశేషించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులు విద్య పరంగా చేసేటువంటి విషయాల్లో నిర్ణయాల్లో కొంత మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలరు. ఇంకా మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం కష్టతరమైనటువంటి కాలం. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రాలేనటువంటి స్థితి, ఖర్చులు పెరిగేటువంటి స్థితి ఉన్నది. మేషరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. మేషరాశి వారు కొంచెం అప్పులు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వంటివి లేదా మీకు తెలియనటువంటి వాటిలో ప్రవేశించేటువంటి పనులు ఈ సంవత్సరం మేషరాశి వారు చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తూ, మేషరాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే మీరు ఆచరించవలసిన పరిహారాలు: మేషరాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే ఓం నమః కృష్ణాయ నీలాయ